హలో అండి అందరికీ ఈరోజు నా స్టైల్లో సింపుల్గా ఆలూ ఫ్రై అనేది ఏ విధంగా తయారు చేసుకుందాం ఈ వీడియోలో చూద్దాం. దానికోసం వెల్లుల్లిపాయలు పొట్టు వలిసేసి పక్కన పెట్టుకోండి. అలాగే కరివేపాకు, ఎండుమిర్చి ఈ విధంగా పక్కన పెట్టుకోండి. అలాగే ఆలూ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా ఒక కళాయి తీసుకొని కళాయిలోని ఇలాగ డ్రై రోస్ట్ చేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇదే కళాయిలో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది తీసుకొని 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, అలానే కరివేపాకు, ఎండుమిర్చి మనం ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆలుగడ్డ ముక్కలను కూడా వేసేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. ఈలోగా మనం మిక్సీ అనేది చేసుకొని వద్దాం. దాంట్లోని ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర వేయించి వేసుకున్నాం కదా, అదేవిధంగా అందులోనే వెల్లుల్లిపాయలు, పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు, అలాగే కారం, ఉప్పు వేసుకొని పొడిలాగన్నా చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మీరు ఇలాగా నేను చేసిన విధంగా కొంచెం పేస్ట్ లాగా కూడా చేసుకోండి. చాలా బాగుంటుంది, ఆ ఫ్లేవర్ అనేది పడుతుంది. ఎక్కువ శాతం పొడిలాగా చేసుకుంటారు, ఇలాగ పేస్ట్లా కూడా చేసి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఆ విధంగా కూడా మరొకసారి చేసి చూపిస్తాను నేను. ఈ విధంగా ఆలు అనేది మగ్గనివ్వండి, సిమ్లోనే మగ్గనిస్తే మనకి బాగా ఉడికిద్ది. ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఈ పొడిని కూడా మనం లాస్ట్లో వేసుకుందాము. ఇందులోనే ఉప్పు, కారం కూడా వేసేసుకొని మీరు మిక్సీ అనేది ఇలాగా పేస్ట్లా ఇంకో కొంచెం వాటర్ వేసి మిక్సీలా చేసుకోండి. ఆలుగడ్డలోని కొంచెం ఉప్పు అనేది వేసుకోండి. ఆల్రెడీ మనం మిక్సీ చేసేటప్పుడు కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇందులో సరిపడినంత వేసుకొని ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఈ పేస్ట్ అనేది వేసేసుకొని కలిపేసి ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే మనకి అనేది ఆ ఫ్లేవర్ బాగా పడుతుంది. మాడనివ్వకండి, ఇలానే చూసారు ఈ విధంగా బాగా దానికి ముక్కలకు పట్టే వరకు మగ్గనిస్తే మనకు కూర అనేది రెడీ అయిపోతుంది. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది. చూసారా, ఈ విధంగా మగ్గనిస్తే సరిపోయిద్దండి. ఇలాగ ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిస్తే ఆ వాసన అనేది వెల్లుల్లిపాయల వాసన, జీలకర్ర వాసన మనకు భలే వచ్చిద్ది. తింటున్నప్పుడు కూడా మనకి బాగా అనిపించిద్ది. ఈసారి ఇలా కూడా ట్రై చేయండి. పొడిలాగా ఇంకోసారి ట్రై చేసి నేను వీడియో పెడతాను. ఇలా కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.